ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. మొంతా తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహకారం. కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు. తుఫాన్ నష్ట అంచనాల ప్రక్రియను ప్రారంభించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. ఏలేరు జలాశయ దిగువన ఉన్న ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్పష్టం. మొంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం. కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం కోనసీమ జిల్లా సంబంధిత ప్రాంతాల్లో హెలికాప్టర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ చేశారు. అనంతరం కోనసీమ జిల్లా అలవరం మండలం ఓడల రేవులో ల్యాండ్ అయ్యి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు, పునరావాస కేంద్రాలు సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ నష్ట గణన ప్రక్రియను చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. 70-75 కిలోమీటర్ స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కంటే ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత ఇది నష్టం జరిగింది. కోనసీమ విపత్తు కింద చూడొచ్చు అంటారా? కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా? ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఎంతుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం. ఆక్వారంగం మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా పట్టు రాకుండానే ముందే పట్టేశారు సార్. వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటట్టు మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని వేరే చూసుకున్నాం. దాని ప్రకారం ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి 24 అవర్స్ పరిగెత్తించారు. క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితిలో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులతో, బాధితులు ఏమంటున్నారు? వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలు సకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు నష్టం అంచనాల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి తెలిపారు. బుధవారం ఉప్పాడ బీచ్ లో ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 12 గంటలు గడిచింది. అండ్ ఈ టైంలో మనకు ఉప్పాడ ఇటువైపు కోస్టల్ ఏరియా మనకి ఉన్నందున కొంత విండ్ ఎక్కువగా ఉంది, కొంత స్లైట్ రిజల్ ఉంది, స్లైట్ వర్షం ఉంది. అదర్వైజ్ మనకి ఎక్కడే కానీ పెద్దగా డ్యామేజెస్, చెట్లు పడిపోయేంత కానీ కరెంట్ పోల్స్ పడిపోయేంత గాలి కూడా లేదు. అండ్ ఆల్రెడీ మనం ఈరోజు కూడా మనం శిబిరాలు నడుపుతాం, అంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ నడుపుతాం. సో భోజనం వరకు చూసుకొని ఇంకా నైట్ అవసరం ఉందా లేదా డెసిషన్ తీసుకొని చెప్పడం జరిగింది అందరికీ. అండ్ దాదాపు మీకు తెలిసినట్టుగా నిన్న మొన్న ఆల్మోస్ట్ 20-25 మంది ఫుడ్ తినడం జరిగింది డిస్ట్రిక్ట్ వైడ్. అండ్ ఇవాళ ఫోకస్ ఆల్రెడీ నిన్న మన దగ్గర క్యాంప్స్లో ఉన్నవాళ్ళు, నైట్ టైమ్స్ ఉన్నవాళ్ళు, అండ్ బలవంతంగా మనం కొంత వెకేట్ చేయాల్సి వచ్చింది, మీ అందరికీ తెలిసింది. సో వాళ్ళకి
ఈ రీహాబ్ సార్ నాకు జోనల్ కమిషనర్ ఇన్ఛార్జ్ అజయ్ జైన్ సార్ చెప్పినట్టు వాళ్ళకి ఇవ్వాల్సిన రీహాబిలిటేషన్ మెజర్స్ అంటే ఫుడ్ రైస్ కావచ్చు, తర్వాత వివిధ సరుకులు కావచ్చు, అండ్ తర్వాత మనీ ఎలా ఇవ్వాలి డిస్ట్రిబ్యూట్ చేయాలి దాని గురించి వర్కౌట్ చేస్తాం సార్. అంటే ఫ్లడ్ ఒకటి ఉంది ప్లస్ ఏరియా నుంచి బ్యాక్ వాటర్స్. సో ఇప్పటికైతే మనకి ఫ్లడ్ గురించి భయపడే సూచనలు ఇంకా కనపట్లేదు. మనకి వర్షం ఒకవేళ రంపచోడవరం దగ్గర ఎక్కువ పడి ప్రతిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం మండలంలో ఉన్న ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టును రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఏలేరు ఆధునీకరణ ప్రారంభమైందని, ప్రభుత్వం మారడంతో అది కాస్త ఆగిపోయిందన్నారు. ఏలేరు ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టికి పెట్టిందన్నారు. ఏలేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుందని, అవుట్ ఫ్లో పెరిగితే దిగు ప్రాంతాలకు వరదొచ్చే అవకాశం ఉంది, ముంపుకు గురికాకుండా ఎలా మోడిఫికేషన్ చేయాలని దానిపై ఇరిగేషన్ అధికారులతో చర్చించడం జరిగిందని చెప్పారు. రాజ్యసభ సభ్యులు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు తోట నవీన్ తదితరులున్నారు. ఇష్యూస్ గురించి చూడటానికి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సత్యప్రభు గారు, జిల్లా పార్టీ నవీన్ అందరితో కలిసి, గోపి గారు అందరితో కలిసి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వివరాలన్నీ కూడా డిఈ గారు, ఇరిగేషన్ డిఈ గారు అందరూ వివరించారు. నేను ఈ 24 టీఎంసీ కెపాసిటీ అంటే ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వస్తుంది అన్నీ చూసాం. అంటే దీనివల్ల ఏమంటే కింద ముంపు గ్రామాలు మునిగిపోకుండా ఎక్కువ టీఎంసీ వదిలితే ఎలా ఉంటుంది అనే దాని మీద వివరించారు. పిఠాపురం కానీ కిర్లంపూడి ఈ ఏరియాలు ముంపు గురి అవుతే ఎక్కువ వాటర్ రావటం వల్ల నిన్న మొన్న చాలా ఎక్కువ వాటర్ వచ్చింది. కానీ జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు చూసుకుంటా దీన్ని ఎంతవరకు సముద్రంలో వదలాలి, ఎంతవరకు స్టోరేజ్ ఉంచాలని చేసుకుంటా చాలా బాగా మేనేజ్ చేశారు. దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడటానికి కొన్ని సలహాలు ఇచ్చారు. దీని తర్వాత ఇరిగేషన్ అధికారులతో కూర్చుని ఈ ఏలేరు దిగువ ఉన్న గ్రామాలకి ముంపు గురి అవ్వకుండా ఎలాగా మోడిఫికేషన్ ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ కూడా అధికారులతో నిర్ణయించి ఒక ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం. ఈవేళ ఇంత వాటర్ ఉంది కాబట్టి ఎలా ఉంది పొజిషన్, ఈ వాటర్లో ఎలా ఉంది, చాలా సమస్యలు చెప్పారు. ఈ సమస్యలన్నీ కూడా ఎలా సాల్వ్ చేద్దాం అన్న దాని మీద కూడా మేము ఒకసారి ఇరిగేషన్ అధికారులతోనూ, జిల్లా అడ్మినిస్ట్రేషన్తో, కలెక్టర్ గారితో కూర్చొని జరుగుతుంది. మొంతా తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టినట్లు కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్ తెలిపారు. కొత్తపల్లి మండలం ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రజలెవరూ భయపడవలసిన అవసరం లేదని, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్ చెప్పారు. కూటమి ప్రభుత్వం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏదైనా రవాణా రాకపోకలకు ఇబ్బందైన రోడ్స్ కానివ్వండి, అడ్డంగా ఉన్న పోల్స్ కానివ్వండి, అలాగే చెట్లు ఏమైనా పడున్నా సరే, డ్రైనేజ్ సిస్టమ్ ఏమైనా బ్లాక్ అయినా సరే, అవన్నిటిని ఈరోజు పర్యటన చేసి టోటల్ ఉన్న అన్నిటిని కూడా క్లియర్ చేసే విధంగా వర్క్లోకి నేను, మా జిల్లా అధ్యక్షులు తమలబాబు గారు, అలాగే పెండందరు గారు కూడా కలిసి జనసైనికులు కుటుంబాలు కలిసి పరిశీలించి దాని అన్నింటినీ ఇమీడియట్లీ సాల్వ్ చేసే విధంగా ఈరోజు అయితే స్టార్ట్ చేసాం. అలాగే ఇప్పుడు ఇమీడియట్లీ ఫస్ట్ ఉప్పాడ సుబ్బంపేట దగ్గర ఉన్న ఆ రోడ్డు, బీచ్ రోడ్ని ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద గుంతలు అయితే ఆర్ఎండ్బీ కూడా అక్కడ పిలవడం జరిగింది. పడా టీము, లోకల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మొత్తం అందరం కూడా ఇప్పుడు వెళ్ళి దాన్ని ఇమీడియట్ చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు. ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడమే కుటుంబ ప్రభుత్వ లక్ష్యమని, వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా ఆదుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన 10 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ను బుధవారం బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా ఆదుకోవడం జరుగుతుందని, నేడు దుమ్మలపేట ప్రాంతానికి చెందిన మోసా దేవరాజు లివర్ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు కాకినాడ నగరంలో కూటమి ప్రభుత్వం వైద్య చికిత్స నిమిత్తం సుమారు 5.5 కోట్ల రూపాయలు బాధిత కుటుంబాలకు అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల రమేష్, చోడుపల్లి సతీష్, ఏరుపల్లి రాము, మోసా పేతురు, మూగురాజు, తిరిగి ఎల్లయ్యమ్మ, సీరం చెన్న, అర్జిల్లా దాసు, నూకరాజు, మోసా విజయ్ తదితరులు పాల్గొన్నారు. హెల్త్ ప్రాబ్లం వస్తే హెల్త్ చెకప్ చేయించుకుంటే లివర్ ప్రాబ్లం అని చెప్పారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, మార్చాలని చెప్పారు. చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఇది. సరే ఆర్థికంగా మేము చేసుకోవాలని చెప్తే ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడం జరిగింది. వీరికి ఎంతో కొంత సాయం చేయాలి, ఆర్థిక సాయం చేయాలని చెప్తే మన వాళ్ళందరూ వచ్చి కోరితే 10 లక్షల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సాయం చేశారు, వారికి అందజేసాం. ఈరోజు మీ ద్వారా, నా ద్వారా, మనందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూడా చంద్రబాబు అంతే కాదు, ఆయన ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 1.5 సంవత్సరాల కాలం అవుతుంది మనకి. ఇలాంటి వాళ్ళకి వైద్య సేవలు అందించాలని చెప్పేసి చాలామంది సడన్గా హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. మనకి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉన్నప్పుడు కూడా కొంతమంది సడన్గా జాయిన్ అయ్యేటప్పటికి చాలా బిల్లు అయిపోతుంది. డబ్బులు ఎక్కువైనప్పుడు మా దగ్గరికి వస్తున్నారు.
చాలా డబ్బులు ఖర్చు పెట్టాము వైద్యానికి అని చెప్పి చాలామంది వస్తే ఆయన దృష్టిలో పెడితే ఈ విధంగా అందరికీ సాయం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సంవత్సరం కాలంలో ఈ విధంగా సాయం చేసినన్ని కూడా 5.5 కోట్లు మన కాకినాడ ప్రజలకు ఇచ్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో ఉంచిన తుఫాన్ బాధితుల కోసం కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు గుత్తుల జయచంద్ర ఆధ్వర్యంలో 47-48 డివిజన్ పరిధిలో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి దుప్పట్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సెట్టివెల్జ కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్యబాబు హాజరై మాట్లాడుతూ ఎంతటి విపత్కర పరిస్థితులైనా ధీటుగా ఎదుర్కొనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని దిశానిర్దేశనం చేస్తూ పార్టీ కేడర్ను సహాయక చర్యల్లో పాల్గొనేలా పిలుపునిచ్చారన్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొంటూ పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ వారికి దుప్పట్లు, పిల్లలకు పాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబతుల అప్పారావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ గౌడ్, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారులు చెప్తే రారు, నాయకులు వెళ్ళాలి. అలాగే ప్రతి ఇంటికి కూడా నాయకులందరూ కూడా వెళ్ళి అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడమే కాకుండా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా ప్రతిదీ కూడా దగ్గరుండి గమనిస్తున్నారు. అధికారులతో పాటు ఇక్కడ టీడీపీ కేడర్, ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన కేడర్ అందరూ కూడా ఇక్కడ ఉండి ఈ 3-4 రోజులు కూడా ఏ పనులు పెట్టుకోకుండా అందరూ కూడా కేడర్ అంతా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. దానికి నిదర్శనం ఎందుకంటే మా నాయకుడు పనిచేసే తత్వం ఉంది కాబట్టి మేము కూడా పనిచేస్తున్నాం. ఎక్కడా కూడా మీరు చూసే రోజు లేదు కూడా ఇంత విపత్తు వచ్చినా కూడా ఒక వైసీపీ నాయకుడు కూడా బయట రాకుండా ప్రతి దుక్కున కూడా లోపల కూర్చుని టీవీలుగా పరిమితం అయ్యారు. అంటే కష్టం వచ్చినప్పుడు కూడా పార్టీ నాయకుల్ని కూడా బయటకు పంపలేని దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే కేవలం ఈ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదు ఈ జనం. అందుకే దాన్ని గమనించారు కాబట్టి జనం, మాకన్నా ముందు జనాలు బాగా గమనించారు కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇంత కష్టకాలంలో కూడా ఎక్కడా కూడా ఒక్క నాయకుడు మీరు చూస్తున్నారు మీడియా అంతా కూడా ఎక్కడా కూడా ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చి ఎక్కడ చిన్న సాయం చేసిన దాఖలు లేవు, ఎక్కడ పోనీ ఆదుకునే దాఖలు లేవు. ఏదైనా ఎన్డీఏ కూటమి ఒక అనుభవం ఉన్న నాయకుడు ఉంటేనే మనకి ఈరోజు ఇంత విపత్తును కూడా ఎదుర్కొని మేము అందరూ కూడా తీరం దాటి వరకు రాత్రి ఎవ్వరికి కూడా నిద్ర లేకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా ప్రతి యంత్రాంగాన్ని కూడా ఫాలోఅప్ చేస్తూ అందరినీ కూడా దగ్గరుండి మానిటరింగ్ చేసి ఒక్క ప్రాణ నష్టం లేకుండా పశువులు కూడా చాలా దుక్కున ఇంచుమించు ఒక 10%, 5% అనే అనుకోకుండా తెలియకుండా దెబ్బతిని ఉండొచ్చేమో కానీ తెలుసుండి మాత్రం ఎక్కడా కూడా ఏ విపత్తులు లేవు. ఇప్పుడు కూడా ఎక్కడైనా చెట్లు గిట్లు ఎక్కడ పడినా నైట్ ప్రొక్లైన్స్ పెట్టి ప్రతి దుక్కున కూడా ఎప్పటికప్పుడు రోడ్లకు ఇబ్బంది లేకుండా క్లీన్ చేసి ఎన్డీఏ కూటమికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఓపికకి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైనా సరే మేము అందుబాటులో ఉంటాము. అందుబాటులో ఉండే విధంగా మేము అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఎన్డీఏ కూటమిని, ఎందుకంటే ఈ టైంలో మనం మాట్లాడకూడదు కానీ కష్టం వచ్చినప్పుడు ఏ నాయకుడు వస్తున్నాడో కూడా మనం జనాలు కూడా గమనించి, ఎందుకంటే ప్రతిదీ కూడా కూడా ఉండి ఫాలోఅప్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. సో ఇప్పుడు మన ఏదైతే మోంతా తుఫాన్ ఏదైతే ఉందో మన ప్రభుత్వం ఆదేశాల మేరకు మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏదైతే ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కానీ చాలా ఇదిగా పనిచేసిందండి. దానికి తగ్గట్టు మేము కూడా ఇక్కడ ఏవైతే కావాలో తోడుగా అందరికీ ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా మేము తిరిగి సొంతంగా మేము కూడా చిన్నపిల్లలకి బ్రెడ్ కానీ, పాలు కానీ అది అందజేయడం జరిగింది. ఈ దుప్పట్లు అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇలాగే ఇదివరకు రాబోయే దాంట్లో ఏమైనా ఉన్నా కూడా మేము ఇలాగే పాల్గొంటామని. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఏలేరు రైతాంగం మేలు కోసం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేత ఏలేరు ఆధునికరణకు 160 కోట్ల రూపాయలు విడుదల చేయించి ప్రారంభించిన పనులను గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఆ పనులను రద్దు చేయించి రైతుల్ని నిండా ముంచేస్తారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎస్ఎన్ వర్మ తీవ్రంగా ఆరోపించారు. ఏలేరు ప్రాజెక్టుకు చేరిన వరద నీటిని ఇరిగేషన్ అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్న కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పంట కాలువలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల కాలువలకు గంటలు పట్టడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం పట్టణ శివారున ఉధృతంగా ప్రవహిస్తున్న గొర్రికొండ కాలువను పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడారు. పంట నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు గుండ్రా సుబ్బారావు, వాసిరెడ్డి వాసు, మస్కపల్లి రాజా, రాయవరపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ వాళ్ళు మన శాండ్ బ్యాగ్స్ తోటి కంట్రోల్ చేశారు. ఇదంతా మరి ఇప్పుడు ఈ సమయంలో విమర్శించే సమయం కాదు, కానీ మాట్లాడాలంటే వైసీపీ గవర్నమెంట్లో, దీని ముందు టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏలేరు మోడర్నైజేషన్ ఫేజ్ 2 కొండకాలువ, శుద్ధగడ్డ, గొరికండికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మేము చేసాం. 160 కోట్లు టెండర్ పిలిచి రవణకపేటతో వర్కులు మొదలెట్టాక ఇప్పుడు ఉన్న మాజీ ఎంపీ, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి ఆ వర్కుని క్యాన్సిల్ చేయించారు. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు.
అంటే కష్టపడి 3 ఏళ్ళు 2 ఏళ్ళు తిరిగి తెచ్చిన వర్క్ని క్యాన్సిల్ చేయడం వల్లనే జగన్మోహన్ రెడ్డి చేసిన విధానం వల్లనే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు ఆ రోజు ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు చెప్పడం వల్లనే క్యాన్సిల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం ఈవేళ ఇక్కడ దగ్గర 7-8 వేల ఎకరాలకి ఈరోజు రైతులకు దిక్కుమొక్కు. ఓవరాల్ డ్రైన్ సిస్టమ్ అయి ఉండుంటే 60,000 ఎకరాలు ఎప్పుడు కూడా భద్రతగా ఉంటాయి, రైతులు భద్రత. అటువంటి దారుణమైన పనులు వైసీపీ గవర్నమెంట్లో చేశారు, అందుకనే బుద్ధి చెప్పారు. అలాగే వాటర్ పంచుకుంటున్నారు తప్పితే చుట్టుపక్కల నియోజకవర్గాలు అందరూ కూడా నాయకులు వరద వాటర్ పంచుకోవట్లేదు, పంటకి నీరు కోసం పంచుకుంటున్నారు, ఏలేరు నీరు. అటువంటిది మేము కూడా మొన్న గొడవ పెట్టి పెద్దాపురం తప్ప కాలువ తర్వాత కండి కాలువకి నీరు 2,500 క్యూసెక్లు డైవర్ట్ చేసాం. ఇంకేదంటే 2/3 పిఠాపురానికి 1/3 అటు వెళ్ళాలి. ఆ పద్ధతిలో డైవర్షన్ చేయడం వల్ల ఈరోజు పిఠాపురంలో ఉన్న 60,000 ఎకరాలు కూడా రైతాంగం పంట నష్టపోకుండా భద్రతగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులు. మా పంటల పండానికి పురుషోత్పట్నం తెచ్చాం, ములకొండ ఉండడానికి ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ 160 కోట్లు తెచ్చాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేలు ఉత్తరాలు రాసి సంతకాలు పెట్టి క్యాన్సిల్ చేశారు. అది రైతుల్ని పాడు చేయడం అంటే వైసీపీ గవర్నమెంట్లో ఆ విధంగా పాడు చేశారు. దానివల్ల ఈరోజు వచ్చి నష్టాలన్నీ ఇవన్నీ తెలియజేస్తారు. కాలంలో మన ఇది అయిపోయాక వర్షాలు తుఫాను మోంతా అయిపోయాక దీన్ని రిపేర్ చేస్తారు. ప్రభుత్వం దృష్టిలో ఉంది, ఇరిగేషన్ అధికారుల దృష్టిలో ఉంది. దీన్ని కాకినాడ నగరంలో మొంతా తుఫాన్ కారణంగా రోడ్డుపై విరిగిపడిన భారీ వృక్షాలను తొలగించే పనిలో నగరపాలక సంస్థ అధికారులు నిమగ్నమయ్యారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సెగిలి బంగ్లా సమీపంలో కూలిన భారీ వృక్షాన్ని కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులు తొలగించారు. రహదారిపై కూలిన ఈ వృక్షం కారణంగా వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. నగరపాలక సంస్థ కమిషనర్ కేటీ సుధాకర్ బుధవారం ఉదయం క్షేత్రస్థాయి పర్యటన చేసి తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మొంతా తుఫాన్ కారణంగా కాకినాడ నగరంలో ఏర్పాటు చేసిన 16 పునరావాస కేంద్రాల్లో దాదాపు 1,583 మంది బాధితులు తలదాచుకున్నారు. వారికి బుధవారం ఉదయం 6 గంటల నుండి వేడివేడి అల్పాహారం పాలన అందించారు. భోజనశాలను హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ ఉపవాస కేంద్రానికి తరలివెళ్లే విధంగా స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్స్ కు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో-కన్వీనర్ వీరబాబు మాట్లాడుతూ సూపరింటెండెంట్ వారికి గతంలో వినతిపత్రం ఇచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ వారి కార్మికులతో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలని తెలియజేశారన్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభుత్వ యంత్రాంగానికి ఆసుపత్రి నిర్వహణకు ఇబ్బంది కలగరాదని వాయిదా వేశామన్నారు. అందువల్ల డిమాండ్స్ బ్యాడ్జీలు ధరించి కార్మికులు విధులకు హాజరవుతున్నారన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, యూనియన్ అధ్యక్షులు సిహెచ్ విజయ్ కుమార్లు మాట్లాడుతూ అక్టోబర్ 31వ తేదీలోపు కార్మిక యూనియన్తో కాంట్రాక్ట్ చర్చలు పూర్తి చేసి రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. లేని పక్షంలో నవంబర్ 3వ తేదీ నుండి ఎమర్జెన్సీలు మినహాయించి మిగిలిన విభాగాల్లో విధులు బహిష్కరించి ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, జయశేషు, రమేష్, వాసు, వినయ్ కుమార్, దుర్గాప్రసాద్, మంగతాయారు, కుమారి, రవణమ్మ, తలుపులమ్మ, కృష్ణవేణి, రవి, ఏసు తదితరులు పాల్గొన్నారు. ఈ మొత్తం అమౌంట్కి ఎంత అయితే అవుతుందో దానికి 10% అదనంగా కాంట్రాక్ట్ ఇస్తాం. అంటే ఆ 10% అతను మిగిల్చుకోవాలి. అది తప్పితే మిగిల్చుకోవడం కోసం కార్మికుల జీతాలు తగ్గించడం కానీ, కార్మిక జీతాల్లో కోతలు పెట్టడం కానీ, పిఎఫ్ఈఎస్ఐ 2 కార్మికుల జీతాల నుంచి కట్ చేయడం కానీ చేయకూడదు. అలా చేస్తే అది చట్ట వ్యతిరేకం. అలా చట్ట వ్యతిరేకానికి పాల్పడిన కాంట్రాక్టర్ని జైలుకి పంపచ్చు, చట్టం అది చెప్తుంది. కానీ చట్టాన్ని అమలు చేసేవాడు కాంట్రాక్టర్ చుట్టమైతే అమలు చేయటం లేదు. కాబట్టి రోడ్డెక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి చట్టం చుట్టాలైపోయిన పరిస్థితి, రాజకీయ పార్టీలు అన్నీ కలిసిపోయినటువంటి పరిస్థితిలో కార్మికులకి న్యాయం జరగాలంటే పోరాటం తప్ప మరొక మార్గం లేదు. ఒకవేళ జీవోలోనే లేదా అగ్రిమెంట్లోనే చట్టానికి అతీతంగా కనుక చేసుంటే ఆ అగ్రిమెంట్ కూడా చెల్లదు. అవసరమైతే దాని మీద కూడా మనం ఫైట్కి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఏంటి, రెండు వైపులా జీతాలు మన జీతాల నుంచే కట్ చేసుకోమని అగ్రిమెంట్లో రాసినప్పుడు రాస్తే అది అమలు జరిపేసే పరిస్థితి ఉండకూడదు. అమలు జరగదు. ఎందుకు జరగదంటే అలాంటి చట్ట వ్యతిరేక ఒప్పందాలు ఏమి చెల్లవు. ఇది సుప్రీంకోర్టు అనేక సార్లు తీర్పులు ఇచ్చింది, హైకోర్టులో అనేక కేసుల్లో మనం విజయం సాధించాం. ఈరోజు ఏదో కార్యక్రమం ఉండే ఉంటుంది, వర్షం పడకపోతే కొంచెం ఉంటుంది తప్ప వర్షం పడితేనకో కొంచెం ఉంటుంది. లేదని మాత్రం కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే 3వ తారీఖు వరకు చేసి మన కామెంట్ చెప్పినట్టు, మన అన్నయ్య చెప్పినట్టు ఎమర్జెన్సీలు మినహాయించి మిగతా వాటికి ఎమర్జెన్సీలు జనరల్ వార్డులు మినహాయించి మన ఎమర్జెన్సీ మొత్తం పక్కన ఉంటుంది. అది కూడా కొంతమంది చాలా అది కూడా ఆపైతే బాగుంటుంది అనుకుంటాం. కానీ మనం ఎమర్జెన్సీ ఆపకూడదు. అది అందరికీ తెలిసిన విషయమే కదా.
ఎందుకంటే ఎమర్జెన్సీలోని చిన్నపిల్లలు ఉంటారు, బేబీగాలు ఉంటుంది, జీబుడీలు ఉంటాయి. వాళ్ళకు అదొక 5 రోజులు 6 రోజులు గడిచిన తర్వాత అంటే అప్పుడు దాకా వెళ్తుంది కొనసాగుతుంది. మధ్యలోనే అవుతుంది నా నమ్మకం. ఎందుకంటే ఈ రోడ్డు ఎక్కే పరిష్కారం కదా మన అందరికీ తెలుసు. ఇప్పుడు దాకా వాళ్ళు ట్రైన్ ఇచ్చాం, వాళ్ళు నిలబడిపోయారు. కాబట్టి ఈసారి నిలబడకపోతే మనం చేసేది ఏముంది. కాకినాడ బాన్గుడి సెంటర్లో వేంచేసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 41 రోజుల పాటు నిర్వహిస్తున్న సాధ్య మహాయజ్ఞ కార్యక్రమంలో లక్షార్చన లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా పెద్దిరెడ్డి శ్రీనివాస్ క్యాటరర్స్ అధినేత పెద్దిరెడ్డి శ్రీనివాస్ దంపతులు ఆయన కుమారుడు రఘురాముల ఆధ్వర్యంలో సాధ్య మహాయజ్ఞ కార్యక్రమంలో భాగంగా దీపోత్సవ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపించారు. తొలుత పెద్దిరెడ్డి శ్రీనివాస్ దంపతులు కుటుంబ సభ్యులు లక్ష్మీ గణపతి హోమం, దీపోత్సవం, లక్షార్చన కార్యక్రమాలను పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. పూజ్య గురువులు దండపాని గురుస్వామి కుమారుడు వేలు గురుస్వామి సారథ్యంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్పలు, మాతలు దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఈ సందర్భంగా సాధ్వ మహాయజ్ఞ కార్యక్రమ వివరాలు గురుస్వామి మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర ప్రముఖులు, అయ్యప్పలు, మహిళలు పాల్గొన్నారు. ఎక్కడైతే ఈ అయ్యప్ప సాధ్యాయ మహాయజ్ఞం జరిగిందో ఆ చుట్టుపక్కల గ్రామాలే కాదు, ప్రజలే కాదు, అందరూ సస్యశ్యామలంగా పరిపూర్ణంగా ఆనందంగా ఉండటం అనేది జరుగుతుంది. అలాగే శ్రీలగ్రామ చుట్టుపక్కల గ్రామాలు కూడా అలాగే జరిగింది. ఇక్కడ కూడా అలాగే జరగాలని, అందరూ బాగుండాలనే సదుద్దేశంతో వేలూరు గురుస్వామి గారు నన్ను అడిగి ఇది చెయ్యాలి అని చెప్పడం వల్ల ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అయ్యప్ప దీప యాగము అనే కార్యక్రమం. ఇది 1,00,000 దీపాల మధ్య అయ్యప్ప స్వామివారిని పెట్టుకుని ఆ దీప కాంతులతో ఆ స్వామివారిని చూసి పులకించిపోవాలని అయ్యప్పలంతా చేస్తున్నది ఈ దీపయాగం. అది ఈరోజు కార్యక్రమం. తర్వాత ఇలాగే రేపు 31వ తేదీన పుష్పయాగము అని పుష్పయాగ కార్యక్రమం ఉంది అయ్యప్ప స్వామివారు. అది ఒక దగ్గర ఒక ట్రక్కు పువ్వులతో పుష్పయాగం చేస్తారు. ఆ పుష్పయాగం రోజున ఆభరణాల దర్శనం శబరిమలలో ఎలాగైతే జ్యోతి దర్శనం జరుగుతుందో అదే ప్రక్రియ ఇంచుమించు చేసి ఇక్కడున్న పురప్రజల మాతలందరికీ, శబరిమల వెళ్ళలేని వాళ్ళందరికీ ఆ భాగ్యాన్ని కలగజేయాలనే సదుద్దేశంతో ఆ పుష్పయాగం అనే కార్యక్రమంలో జ్యోతి దర్శనం అనేది కూడా పెట్టడం జరిగింది. తదనంతరం మరొక విశేష పూజా కార్యక్రమం ఏంటంటే అష్టద్రవ్య దివ్యాభిషేకం. అయ్యప్ప స్వామి వారి యొక్క అష్టద్రవ్య దివ్యాభిషేకం. 8 రకాల ద్రవ్యాలు. ప్రతి స్వామి కూడా మాల ధరించిన ప్రతి స్వామి కూడా స్వయంగా అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేసుకునే భాగ్యం. ఎవరైతే మాల ధరించారో వాళ్ళందరూ కూడా స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకునే భాగ్యం అష్టద్రవ్య దివ్యాభిషేకంలోనే మాత్రం జరుగుతుంది. అది ఆ రోజు కార్యక్రమం. అలాగే ఈ నెల 13వ తేదీన పూర్ణాహుతి. అప్పటికి 42 రోజులు పూర్తవుతుంది. 41 లక్షార్చన కార్యక్రమం, 41 గణపతి హోమాలు, 6 విశేష పూజా కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. పూర్తయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత ప్రజలందరికీ పూజా కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములందరికీ, పూజా క్రతువుకి సహకరించిన పూజాదాతలందరికీ కూడా వేద పండితుల చేత ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. దాంతో ఈ కార్యక్రమం అదే రోజు రాత్రి అయ్యప్ప స్వామి వారి యొక్క రథం కూడా ఊరెళ్తుంది. దాని తర్వాత మాల ధరించిన ప్రతి స్వామి మరునాడు తిరుముడులు కట్టుకుని శబరిమల వెళ్ళి యాత్ర పరిపూర్ణం చేసుకుంటారు. అది ఈ అయ్యప్ప సాధ్యాయ మహాయజ్ఞం. అధికారుల నిర్లక్ష్యంతోనే పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసిందని, డ్రైనేజీలని పూడుకుపోయి మురుగునీరంతా రోడ్లపైనే ఉంటుందని, తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు పరిస్థితి ఇంకా దారుణంగా తయారైనా ఎందుకు స్పందించట్లేదంటూ కౌన్సిల్
సమావేశంలో మున్సిపల్ అధికారులపై కౌన్సిల్ సభ్యులు మండిపడ్డారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఇన్ఛార్జ్ కమిషనర్, ఇతర అధికారులు, కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. అజెండాలో ఉన్న 30 అంశాలపై సభ్యులు చర్చించారు. ఇందులో భాగంగా పట్టణంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలపైన, కుళాయి కనెక్షన్లు రిపేర్ల కోసం తవ్వేసి వదిలేసిన గోతులపైన, వీధి లైట్ల నిర్వహణపైన కౌన్సిలర్లు సామరావుతు లలిత, అల్లవరపు నగేష్, బోనుదేవ, ఇతర సభ్యులు అధికారులను ప్రశ్నించారు. వీటికి ఇన్ఛార్జ్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, ట్యాప్ ఇన్స్పెక్టర్ జనార్దన్ వివరణ ఇచ్చారు. తర్వాత పైప్ లైన్ కోసం చెప్పి ఎక్కడికైనా కోతులు మరి ఇంత వర్షం కొనుక్కున్నారు, మరి కోతుల్లో పడిపోతున్నారు చాలా మంది. మరి అక్కడ వచ్చి మీరేం చేయాలి? వర్షాలు ఇంతే వస్తుందని తెలుసు, ఏదో పట్టింటారా? మీరు చెప్పండి, జాగ్రత్త 3 రోజులు పెట్టారు, ఇక్కడ పెట్టారు, అక్కడ పెట్టారు, కోతులు తీసుకొచ్చారు. చైర్మన్ గారితో చెప్పి ముందే చేసుకోవచ్చు. కౌన్సిల్ వరకు రావాల్సిన అవసరాలు కూడా లేవు మీకు. అదే వర్క్ ఫాస్ట్ గా ఇవ్వాలి మీకు ఎక్కడికక్కడ. అలాగా సార్, పుష్కరాలు లేక కొంతమంది కొన్ని ఏరియాలు రావడం మానేస్తారు. వాళ్ళు కాలంలో వేసేస్తారని చెత్త రోడ్ల మీద వేసేస్తారు. ఈ సైక్లోన్ కి మొత్తం రోడ్లన్నీ కూడా చెత్త పని అయిపోయింది పిఠాపురం. ఈ రోజు మీరు ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని కలిసి చెప్పాడు, సార్ శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి, శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సరైన పనిముట్లు లేదు, వర్కర్స్ చాలా తక్కువ. ఆ వర్కర్స్ ఉన్న వర్కర్స్ కూడా మనం మెటీరియల్ ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు సార్? మనకి శానిటేషన్ సాయం సహకారం చాలా ధన్యవాదాలు నిజంతో దానం పెడుతున్నాను. కాకపోతే ఆక్రమణ వల్ల ఆ నీరు వెళ్ళకుండా నీరు ట్యాంక్ అయిపోతుంది. చూసే స్వయంగా మోకాళ్ళు దయచేసి అలాంటి ఆక్రమణ అంటే ఈ కౌన్సిల్ సభాముఖంగా మా చైర్మన్ గారు నిలబడుతున్నాం, ఎవరో అడ్డు రావండి, దయచేసి తొలగించండి సార్. ఏంటంటే దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏమన్నారంటే మీరు అధికారులు చెప్తలేదేమో తీర్చలేదేమో అని అనుకుంటున్నారు. మేము అధికారులు చెప్తున్నాం. ఏంటంటే ఒకటి కోసం 99 మంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఆ 99 మంది కోసం ఆ ఒక్కరికి ఈ వరకు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కాకినాడ కుంభాభిషేకం రేవులో గల్లంతైన మత్స్యకారుని కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సభ్యులతో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని బోటుపై సముద్రంలో వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు గద్దెపల్లి సారం కోసం గాలించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ గల్లంతైన మత్స్యకారుడు సారం కోసం గాలించడం జరిగిందని, ఆచూకీ లభ్యం కాలేదన్నారు. సారం కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని వివరించారు. ఎమ్మెల్యే వెంట అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, మత్స్యశాఖ ఏడీ కర్ణాకర్, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గోపాలకృష్ణ ఉన్నారు. అద్భుతంగా ఎదుర్కొన్నామండి. ఈరోజు తీర ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, క్యాంపులు పెట్టడం, ఆ క్యాంపుల్లో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించడం అన్నీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎవరైతే వేటకెళ్ళిన వాళ్ళందరూ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కమ్యూనికేషన్ ఇచ్చి ఈ బోట్లన్నీ కూడా తిరిగి వచ్చేలా చేసింది. కాకినాడలో దుమ్ములపేట ప్రాంతం కూడా అన్ని బోట్లు తిరిగి వచ్చినాయి. అయితే నిన్న గద్దెపల్లి స్థాయి తన బోటు తను ఒకసారి వెళ్ళి చూసుకుని గాలి లేచింది కదా, దాన్ని గట్టిగా కట్టాలన్న ఆలోచనతో బోర్డు దగ్గరికి వచ్చి కట్టుకునే సమయంలో నీటిలో పడిపోవడం జరిగింది. సాయి పడిపోయిన వెంటనే మన అందరూ కూడా ఇక్కడ గజెతగాళ్ళు పంపించి ఎతకడం జరిగింది. దొరకలేదు నిన్నంతా కూడా. నిన్న నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా నేవీలు అందరూ కూడా ఈ సాయిని ఎతకడం కోసం ప్రయత్నం చేశారు.
ఈరోజు ఊళ్ళో వాళ్ళే మన దుమ్ములపేట వాళ్ళే మళ్ళీ మా వాళ్ళందరూ కూడా ఈరోజు అలివి కూడా వేశారు. అలివి వేసి లాగితే అందులో ఏమైనా దొరుకుతాడని చూస్తే ఎక్కడ కూడా కనిపించలేదు. ఈరోజు పడిపోవడం జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. మా కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం. ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. మరలా ఇప్పుడు మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్ ద్వారా ఎస్డీఆర్ఎఫ్ లోకల్ ఫిషర్మెన్ వీళ్ళందరినీ పెట్టి సముద్రంలో గాలింపు చర్యలు మార్నింగ్ 6 గంటల నుంచి మొదలు పెట్టాం. సో ఫార్ ఇప్పటికీ ట్రేస్ అవుట్ అవ్వలేదు. చూద్దాం, సాయంత్రం వరకు కూడా మా ప్రయత్నాలు మేము చేస్తాం. ఆ సాయంత్రానికి దొరకవచ్చని అంచనా ఉంది. ఆ ప్రయత్నం చేసిన తర్వాత గవర్నమెంట్కి మేము ఆల్రెడీ కలెక్టర్ వారికి దీన్ని నివేదించడం జరిగింది. కలెక్టర్ వారు ఇచ్చే ఆదేశాల మేరకు ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటాం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన రోగికి 4.5 గంటలలోపు న్యూరాలజిస్ట్ ను సంప్రదించి వైద్య చికిత్స అందిస్తే త్వరగా కోలుకుంటారని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బెజవాడ కామరాజు పేర్కొన్నారు. ధర్మవరం జంక్షన్ లో కాకినాడ ఐడీఏ అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ బెజవాడ కామరాజు మాట్లాడారు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే రక్త ప్రవాహం ఆగిపోవడం లేదా మెదడులో రక్తస్రావం జరగడం అన్నారు. ఇలా జరిగినప్పుడు మెదడులోని కణాలు కొన్ని నిమిషాల్లోనే చనిపోవడం జరుగుతుందన్నారు. ఆ సమయంలో శరీరంలో ఒకవైపు పక్షవాతం రావడం, మాటలు తడబడ్డం, చూపు మందగించడం జరుగుతుందన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి, మద్యపానం, ధూమపానం, శారీరక వ్యాయామం లోపించడం వంటి కారణాల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందన్నారు. దీని నివారణకు రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచాలన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ కామరాజును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చెప్పేది ఏంటంటే ఆ గోల్డెన్ అవర్స్ మిస్ చేసుకోకండి. 4.5 అవర్స్ అని గుర్తుపెట్టుకోండి, అంటే 4.5 అవర్స్. ఆ లోపు కనుక ఎవరైనా న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ముందుగా నెసరీ ఇన్వెస్టిగేషన్స్, ముఖ్యంగా సిటీ స్కాన్ ఒక్కటి చేయించుకుంటే అది ఏ రకమైన సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఆ క్యాండిడేట్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుని ఆ ట్రీట్మెంట్ మోడాలిటీ ఇవ్వచ్చు. అది తెలియాలంటే విత్ ఇన్ టైంలో రావడం అనేది అత్యంత ముఖ్యమైన పాటించాల్సిన నేము. రెండోది, వచ్చిన వెంటనే సిటీ స్కాన్ అవైలబిలిటీ అన్ని చోట్ల ఉంది ఇప్పుడు. సో సిటీ స్కాన్ చేసుకుని ఫర్దర్ ట్రీట్మెంట్ని న్యూరాలజిస్ట్ అడ్వైస్ ప్రకారం ఫాలో అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఏఎస్ఐ హాస్పిటల్లో కార్మికులు వారి కుటుంబాలకు అత్యుత్తమ వైద్యం అందుబాటులో ఉందని, కనుక పరిశ్రమల యాజమాన్యాలు ఈ విషయాన్ని కార్మికులకు తెలియజేసి హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలని కాకినాడ ఏఎస్ఐ ఆసుపత్రి మేనేజర్ శ్రీనివాస్, మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. కాకినాడ సంపమూర్తి నగర్లో గల కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో వైద్య సేవలు, వివిధ రకాల స్కీమ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఈఎస్ఐ హాస్పిటల్ మేనేజర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను ఎలా వినియోగించుకోవచ్చో తెలియజేశారు. అదేవిధంగా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ హాస్పిటల్లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు, మేజర్ ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శేషగిరావు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ డిప్యూటీ డైరెక్టర్ రే, వివిధ కంపెనీల హెచ్ఆర్లు, కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. సో లాస్ట్ ఇయర్ వరకు మన సెకండరీకి సూపర్ స్పెషాలిటీకి వచ్చేటప్పుడు కొన్ని హాస్పిటల్స్ టైప్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మన ఆ సెకండరీ సూపర్ స్పెషాలిటీ రెండు కూడా మన ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఉన్నాయి కాబట్టి మన రిఫరెన్స్ అనేది మేము తగ్గిస్తున్నాం రోజు రోజుకి. సో దీంతో ఒక బెనిఫిట్ కూడా మనకి ఏంటంటే వర్కర్స్కి అన్ని రకాల సదుపాయాలు మన ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి మీ తరఫున మీరు వాళ్ళకి పర్సూ చేయించి ఈఎస్ఐ హాస్పిటల్ పంపించేటట్టుగా చూడండి. సో ఇలాంటి జనాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఏంటంటే సెకండరీ ట్రీట్మెంట్కి కూడా ఏంటంటే ఆ రోజుకి వచ్చేటప్పటికి ఒక వర్కరు ఒక సంస్థలో జాయిన్ అయ్యి ఒక రోజు కట్టినటువంటి అలాగే ప్రైమరీ ట్రీట్మెంట్కి ఎలిజిబిలిటీ వస్తుందో అలాగే సెకండరీ కూడా ఆటోమేటిక్గా ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. సో వారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మనం సెకండరీ ట్రీట్మెంట్ కూడా ఏంటంటే ఒక రోజులో చందా కట్టినట్టుంటే మనం ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ 3 months వరకు పొందవచ్చు. అలాగా సూపర్ స్పెషాలిటీకి వచ్చేటప్పటికి ఏంటంటే మెరుగైన ట్రీట్మెంట్ అంటే మన అడిచి జాయిన్ అవుతుంది, ఎంత కొంచెం అవుతుందో తెలియదు. సో అలాంటప్పుడైతే మాత్రం వాళ్ళు డెఫినెట్లీ ఈఎస్ఐ స్కీమ్ వల్ల చాలా బెనిఫిట్ అవుతారు. కానీ దీనికి ఏంటంటే ఒక కండిషన్ పెట్టారు, ఒక వర్కర్ ఒక సంస్థలో జాయిన్ అయ్యి కనీసం 6 నెలలు పని చేసి 78 రోజులు ఈఎస్ఐ చందా కట్టినట్టు ఉంటేనే కార్మికుడికి సూపర్ స్పెషాలిటీ ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే వాడి ఫ్యామిలీ మెంబర్కి వచ్చేటప్పటికి కనీసం 1 year సర్వీస్ చేసేటట్టుగా ఉండాలి సంస్థలో. చేసి 156 రోజులు ఈఎస్ఐ చందా కట్టినట్టుగా ఉంటే వాడి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈఎస్ఐ తరఫున సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అనేది అర్హత పొందుతారు. అయితే సూపర్ స్పెషాలిటీకి వచ్చేటప్పటికి మనకి కొన్ని టైప్ హాస్పిటల్ మనం పెట్టుకున్నాం. సూర్య గ్లోబల్ అవ్వచ్చు, మెడికవర్ అవ్వచ్చు. కంటికి సంబంధించి వచ్చేటప్పటికి మనం ఏంటంటే 9 హాస్పిటల్ పంపిస్తున్నాము. అలాగే వినోదయ హాస్పిటల్ ఉంది, రాఘవల్ 24 ఉంది. అలాగే ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి హాస్పిటల్ కూడా మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. అయితే దాని అవసరం కూడా నాకు తెలిసి ఇంకా రాదు కానీ దాని అవసరం కూడా మనకు ఉండకపోవచ్చు. ఎందుకంటే అన్ని ట్రీట్మెంట్లు ఒకే రూట్ కింద అందుతున్నాయి కాబట్టి. సో మాకు ఉన్న ఎలిజిబుల్ డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా మన దగ్గర ఉన్నారు కాబట్టి సో అన్ని రకాలు కూడా ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది.
ఆర్థోపెటిక్స్ అన్ని బేసిక్ స్పెషాలిటీస్ అన్నీ ఉన్నాయండి. దాదాపు ఒక 10 మంది స్పెషలిస్టులు, ఒక 18 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు పనిచేస్తున్నారు. 24 అవర్స్ ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఆపరేషన్ థియేటర్ కూడా స్టార్ట్ అయింది. ఆపరేషన్ థియేటర్లో దాదాపు నెలకు ఒక 50 మేజర్ ఆపరేషన్లు, ఒక 400 దాకా మైనర్ ఆపరేషన్లు చేస్తున్నారు. డెలివరీలు కూడా ఒక 20 డెలివరీలు పర్ మంత్ అట్లా చేస్తున్నారు. అందరూ ఈ ఫెసిలిటీలు చేసుకోవాలని కోరుతున్నాము. ఇంకా దాదాపు అన్ని ల్యాబ్ కూడా అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఉన్నాయి. ఏమీ బయటికి పంపిస్తున్నాం. అల్ట్రాసౌండ్ ఒక్కటి లేదు, అది నెక్స్ట్ మంత్ అట్లా వచ్చేది. దాదాపు మేజర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అందరూ ఉపయోగించుకోవాలని. ఎటువంటి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా మొత్తా తుఫాను అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొంతా ప్రభావిత ప్రాంతాలైన ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామితో కలిసి కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించారు. మత్స్యకారుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మొంతా తుఫాను ఎదుర్కొనడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా కొనియాడారు. రాబోయే తుఫాన్ని ఎలాగ ఎదుర్కోవాలనే ముందస్తు చర్యలతో పాటు 25 రిలీఫ్ క్యాంప్స్ని పెట్టడం, అందులో సుమారు 30,000 పైన భోజనాలని కూడా అక్కడ పెట్టడం, 150,000 వాటర్ ప్యాకెట్లు, 5,000 లీటర్లు చిన్నపిల్లలకి పాలు, అలాగే మందులు, వాళ్ళు తీసుకురావడానికి షెల్టర్కి తీసుకురావడానికి అయిన ట్రాన్స్పోర్టు, ఇలాగ ప్రతిదీ కూడా వెల్ ప్రిపేర్డ్గా ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉండి అధినేత పవన్ కళ్యాణ్ గారి మేరకు పార్టీ నుంచి కూడా మొత్తం అందరూ కూడా లోకల్ నాయకులు అందరూ కూడా దీని మీదే ఉండి బయటికి వెళ్ళకుండా 24/7 ఇక్కడే కళ్యాణ మండపంలో ఉంటా వాళ్ళకి కావాల్సిందంతా అందిస్తూ నిజంగా సక్రమంగా అనుకున్నట్టుగా 0 క్యాషువాలిటీస్, ఒక్క ప్రాణహాని కూడా కలగకుండా, ప్రాణహాని అనేది మనిషే కాకుండా ఏ జంతువుకు కూడా కలగకూడదనే విధంగా ఆయన దృష్టి పెట్టి మమ్మల్ని అందరినీ పనిచేయించారు. అందులో మేము అందరం కూడా పనిచేసి ఎవరికి ఏ ప్రాణహాని కలగకుండా ప్రాపర్టీ డ్యామేజ్ ఏది కూడా మినిమైజ్ చేసే విధంగా మేము అందరం కలిసికట్టుగా పనిచేసాం. ఆ పనిచేసిన దాంట్లో డిస్టర్బ్ అయిన పడ్డ పోల్స్ ఏదైనా కానివ్వండి, 500 పోల్స్ కొత్త పోల్స్ తీసుకొచ్చి డిప్లాయ్ చేశారు. పడిపోయిన ప్రతి పోల్ని ఇమీడియట్లీ రిప్లేస్ చేయమన్నాం. సుబ్బంపేట దగ్గర నిన్న రాత్రి వచ్చి మన ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఫోన్ చేయగానే ఇమీడియట్లీ అక్కడ అధికార బృందం అలాగే లోకల్ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా రాత్రికి రాత్రే అక్కడ రాళ్ళు వేసి ఊరు లోపలికి వచ్చే నీళ్ళని ఇమీడియట్లీ ఆపడం కూడా జరిగింది. సో గత ప్రభుత్వం ఎలా చేసింది, ఈ ప్రభుత్వం ఎలా చేసింది అన్నది దానికి సాక్ష్యం ఈ ప్రజలందరే సాక్ష్యం. దాంతోపాటు ఇప్పుడు సుబ్బంపేటలో ఈ గుడికి కూడా కొంచెం పడిపోయింది అన్నారు. ఈ గుడిని కూడా రిపేర్ చేయడం కోసం వీళ్ళందరూ అడిగారు. ఇళ్ల స్థలాలు కూడా అడిగారు. దీనికి వీళ్ళకి కావాల్సిన ఇళ్ల స్థలాలు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు కంపల్సరీగా సుబ్బంపేట ఉన్న వాళ్ళకి ముందు కొత్తపట్నంలో మొత్తం అందరికీ కూడా ఇళ్ల స్థలం ఇవ్వటం, అలాగే ఈ గుడిని కూడా ఇమీడియట్లీ రిపేర్ చేయించి దాన్ని కావాల్సిన ఫండ్స్ తీసుకొచ్చి ఇమీడియట్లీ రెడీ చేసే విధంగా అయితే ఆల్రెడీ తీసుకున్న చర్యలు. అక్కడ పాడైపోయిన రోడ్డును కూడా ఇమీడియట్లీ ఇప్పుడే ఆర్ఎన్బి అందరూ వచ్చారు, పడా అందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా ఇమీడియట్లీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా ఇమీడియట్లీ వేసే విధంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు తుఫాన్ తర్వాత వచ్చే చర్యలన్నింటినీ కూడా ఇమీడియట్లీ దగ్గరుండి పరిశీలిస్తూ చేపిస్తున్నాం. సో దీనికి సహకరించిన ఫస్ట్ మాతో పాటు ఒక వారియర్ లాగా సహకరించి మాతో పాటు ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి సహకరించిన పడా అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ అండ్ ముందుగా మా లోకల్ నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ తుఫాన్ నిమిత్తం చేసిన కృషి అందరికీ కూడా కాకినాడ నగరంలోని దుమ్మలపేటకు చెందిన గద్దెపల్లి సాయిరాం గల్లంతు కావడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ లో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొని గల్లంతైన సాయిరాం కోసం ఎన్డీఆర్ఎఫ్ సభ్యులతో కలిసి సాయిరాం ఆచూకీ కోసం గాలించడం జరిగిందని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ బాన్గుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ బాలలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు పురస్కరించుకుని ప్రతిరోజు శ్రీ బాలలింగేశ్వర స్వామికి పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార, వివిధ రకాల పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, గంధం, విభూది, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి రుద్రాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి అభిషేకాలు ఘనంగా జరిపించారు. ఉత్సవాలు పురస్కరించిన ఆలయంలో 4 రోజుల పాటు నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా దాతలు, ప్రముఖ న్యాయవాది, మాజీ కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొటికలపూడి సత్య శ్రీనివాసరావు కుమార్తెలు అమృత, బిందు భార్గవి సౌజన్యంతో భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొటికలపూడి సత్య శ్రీనివాస్ రఘు పూజ కార్యక్రమం నిర్వహించి భోజనం ప్రారంభించారు. దాతలను ఆలయ చైర్మన్ గుమ్మల వెంకటేశ్వరరావు చిన్న సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం అతిథులు స్వాములకు
భక్తులకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలు బి శ్రీరామ్, కలదిని సురేష్, సూర్య, గంగాధర్, ఏ పార్వతి, వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయకుమార్, వరలక్ష్మి, హరిప్రసాద్ శర్మ, ఉమామహేశ్వరరావు, శంకర్ శ్రీనివాస్, గువ్వల సూర్యప్రకాష్, సత్యనారాయణ, ముమ్మడి త్రిమూర్తులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆశయాలు కేటాయిద్దాం. ఈ రోజు వాతావరణం బాగోదు, పరమశివుడు మీకు అనుగ్రహించాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే పరమశివుడు అనుగ్రహించి ఎడగాల్సింది. సైన్మణి గారు ఆధ్వర్యంలో ఇక్కడ చాలా బాగా నాకు ఆనందంగా ఉన్నాయి. ఇలాంటి ఏదైనా మంచి కార్యక్రమాలు ఉంటే ఆయన ఆధ్వర్యంలో చేయడానికి ఈ రోజు 1000 మంది 1000 మందికి భోజనాలకి అరేంజ్ ఆయన చెప్పిన అమౌంట్ ఇవ్వడం జరిగింది. అది చాలా తక్కువ చేసినాను కానీ చేత భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఇచ్చి ఆ ఎమ్మెల్యే మా స్థానిక ఎమ్మెల్యే మండలంలో తీసుకెళ్లాలని చెప్పి దాని మనకి అవకాశం ఉంటుందో పరమశివుడికి గారికి. లోక కళ్యాణం కోసం 5 యువకులు సైకిల్ పై శబరిమల యాత్ర చేసేందుకు ముందుకు రాగా వారికి సైకిల్స్ ను అందించి ప్రోత్సహించిన నందమూరి వినోద్ అభినందనీయులని కాకినాడ ఎంపీ తంగల ఉదయ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. తొలుత శబరిమల యాత్ర బృందం సభ్యులు రామారావుపేట హరిహర ఆరాధన సంఘం పీఠం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం విద్యుత్ నగర్లో గల కాకినాడ ఎంపీ తంగల ఉదయ శ్రీనివాస్ కార్యాలయం వద్ద కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబులు కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగు బృందంకు ఎంపీ ఉదయ శ్రీనివాస్, తుమ్మల బాబు, దొరబాబు, డాక్టర్ బీవీకే రాజు దంపతులు పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ శబరిమల యాత్ర చేస్తున్న యువతను అభినందించారు. యువత వారి భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హరిహర ఆరాధన సంఘం అధ్యక్షులు నందమూరి వినోద్, జనసేన నాయకులున్న దొరబాబు, పీఠం సభ్యులు ఉదయ భానోజీ, శ్రీను, సతీష్, పియువి స్వామి, సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ నుంచి టౌన్ నుంచి శబరిమలకి వెళ్తున్న ఈ యువకులకి అలా వచ్చేలాగా సైకిల్ మీద వెళ్తామండి. ఇట్లాగా అంటే సైకిల్స్ అనేది మన వినోద్ గారు వాళ్ళ పీఠం నుంచి చేయించారు, వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేశారు. సో ఈరోజు కాకినాడ నుంచి శబరిమల వరకు సైకిల్ మీద వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే సేఫ్టీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఎవరిది ఏది తప్పనో ఆర్గ్యుమెంట్ లేకుండా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని కోరుకుంటున్నాను. శబరిమల సైకిల్ యాత్ర చేస్తున్నారు. వీళ్ళ సైకిల్ యాత్ర మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో యువతకి మన సనాతన ధర్మం పట్ల, క్రమశిక్షణ పట్ల ఒక ఆదర్శంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. కాకినాడ పరిసర ప్రాంతాల్లో మొంతా తుఫాన్ బాధితులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంచినీరు, ఆహార పదార్థాలు అందించడం జరిగిందని లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, పాస్ట్ గవర్నర్ మంజులూరి విశ్వేశ్వరరావు తెలిపారు. లయన్స్ క్లబ్ కాకినాడ, కాకినాడ ఎలైట్, కాకినాడ విజన్, కాకినాడ సఖి, కాకినాడ మైత్రి, కాకినాడ స్పోర్ట్స్, కాకినాడ ఫ్రెండ్స్, కాకినాడ మనం, కాకినాడ గోల్డెన్ జూబ్లీ, కాకినాడ స్పందన, పిఠాపురం క్లబ్ల ఆధ్వర్యంలో మొంతా తుఫాన్ కారణంగా రోజువారీ పనులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయిన పేదవారి కోసం తయారు చేసిన 1 లక్ష రూపాయలు విలువ చేసే 3000 కిట్లు ముఖ్య అతిథులు డాక్టర్ బాదం బాలకృష్ణ, మంజులూరి విశ్వేశ్వరరావు చేతుల మీదుగా పంచడం జరిగింది. ఒక్కో కిట్లో ఒక బిస్కెట్ ప్యాకెట్, బన్, జామ్, 500 ml వాటర్ బాటిల్ కలిపి తయారు చేయడం జరిగింది. ఏటిముగ, పర్లోపేట, దుమ్ములపేట ప్రాంతాల్లో ఈ కిట్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లయన్స్ క్లబ్లు ఎల్లప్పుడూ ముందుంటాయని, ఈ విధంగా స్పందించిన ప్రతి లయన్స్ క్లబ్ సభ్యునికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రీజన్ చైర్మన్ దేవతల పుత్రరావు, క్లబ్ల ప్రెసిడెంట్లు ఎస్ పాపారావు, శ్రీదేవి, రెడ్డి, ధారా సునీత, ఆర్ వీణ, డి జ్యోతి, గ్రంథి సతీష్, డి వీరభద్రరావు, ఎంఎస్ఆర్వి సత్యనారాయణ, జిఎల్ జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అయితేనే మా యొక్క లయన్స్ క్లబ్ సభ్యులు సుమారు 50 మంది ఇక్కడ గ్యాదర్ అయ్యాం. అందరూ కలిపి ఇప్పుడు పంచబోతున్నాము. మరి దీనికి సహకరించారు, నేను చెప్పిన క్లబ్బులతో సహా మిగతా బయట కూడా కొంతమంది సహకరించారు. మేమందరూ కూడా తలా కొంత వేసుకుని ఈ డబ్బులు కలెక్ట్ చేసి ఈ కార్యక్రమం చేపట్టాం. మాకు ఈ కార్యక్రమం చేయడానికి 12 గంటలు సమయం పట్టింది. ప్రొక్యూర్మెంట్ కానీ లేకపోతే ప్యాకింగ్ కానీ దీనికి 100కి 100% కాకినాడలో మెయిన్ రోడ్లో గల సోనా షాపింగ్ మాల్ అధినేత పర్వత్ కుమార్ గారు, వారి స్టాఫ్ చాలా కష్టపడి ప్యాక్ చేసి అంత చక్కగా ఇంత మంచి షేప్ రావడానికి సహాయపడ్డారు. వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే నేను, అలాగే మరి రీజియన్ చైర్పర్సన్ పుత్తరావు, అలాగే ముంజులూరు విశ్వేశ్వరరావు పాస్ట్ గవర్నరు, అలాగే మిగతా క్లబ్బులు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు, నాయకులు అందరూ కూడా దీనికి ఫండ్స్ కలెక్ట్ చేయడం, ప్రొక్యూర్మెంట్ చేయడం, ప్యాకింగ్ చూసుకోవడం ఇవన్నీ చేశారు. వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదృష్టం ఏంటంటే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ లేకుండా మొంతా తుఫాను మనం దాటింది. మేము ఏమనుకుంటున్నామంటే ఎప్పుడు కూడా మనం ప్రిపేర్డ్గా ఉంటే ఇలాగా
కాకినాడ ఎప్పుడు సేఫ్గా ఉంటుందని భావిస్తూ ప్రిపేర్డ్గా ఉందాం, అందరూ కూడా అప్రమత్తంగా ఉందాం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి లైన్ సభ్యునికి కృతజ్ఞత తెలియజేసుకుంటాం. అన్నీ కూడా కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి బాలకృష్ణ గారు మా బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ 10 నుంచి 12 క్లబ్ల వరకు కూడా మేము ఈ సహాయక చర్యలు మేము చేపడుతున్నాము. ఇందులో భాగంగా మేము ఈ కాకినాడలో ఎక్కడైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ అవ్వచ్చు, ఇందాక బాలకృష్ణ లేబర్ కమ్యూనిటీ అవ్వచ్చు, ఎవరైతే ఈ వర్షాల కారణంగా లాస్ట్ 1 వీక్ బట్టి ఎవరైతే పనులకు వెళ్ళలేక ఉపాధి లేక కోల్పోయారో వాళ్ళందరికీ సహాయ సహకారంగా మేము ఒక ₹1,00,000 విలువైన ఆహారపు కిట్లు మేము వాళ్ళకి అందజేయడం జరుగుతుందని ఇందుకు సహకరించిన ప్రతి లైన్ మెంబర్కి, అలాగే ప్రతి క్లబ్కి, అలాగే మా ఆర్సీ వీళ్ళంతా కోఆర్డినేట్ చేసిన ఆర్సీ పుత్రా గారికి, జడ్సీలందరికీ కూడా నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా క్లబ్, నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ కాకినాడ మెంబర్స్ అందరూ కూడా నాకు మేము అడిగిన వెంటనే సహకరించి దీంట్లో మేము కూడా ఒక పాత్ర వహిస్తున్నందుకు మేము చాలా ఆనందంగా ఉంది. అందరికీ మేము ధన్యవాదాలు. జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జనసేన సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ నగరంలో కష్టాల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడంలో ముందుంటున్నారు. అందులో భాగంగా జగన్నాథపురం 20వ డివిజన్కు చెందిన చింత అంజి ఇటీవల మరణించారు. దాంతో ఆ కుటుంబం ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చ గంగాధర్ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరు మహిళలతో కలిసి వెళ్లి చింత అంజి కుటుంబాన్ని పరామర్శించి అంజి మృతికి సంతాపం తెలియజేసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తక్షణ సాయం క్రింద అంజి కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ మచ్చ గంగాధర్ ఇప్పటి వరకు 300 కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని, అభినందనీయమని అన్నారు. మరి పూరెడ్డి లక్ష్మి గారికి మరి సహాయం చేయడానికి మన ఎంజీఆర్ మచ్చ గంగాధర్ గారు మరి సహాయం చేయడానికి వచ్చారండి. నిజంగా ఎన్నో కుటుంబాలకి ఈయన హెల్ప్ చేయడం జరిగింది. మరి దీంతో మరి 300 కుటుంబాలండి. మరి నిజంగా ఎంతో సహాయం చేస్తున్న ప్రతి వార్డుకి వెళ్ళి ఈయన ఈరోజు మరి ముంతా తుఫాన్ అండి, మరి అయినా సరే లెక్క చేయకుండా మరి వచ్చి మరి ఆర్థిక సహాయం మరి ఈర మహిళలకు కానీ, మన మచ్చ ఎంజీ గారు గంగాధర్రావు గారు కానీ, మన నాగేశ్వరరావు గారు కానీ రావడం జరిగిందండి. మరి ఎంతకన్నా ఇలాంటి కుటుంబాలు ఎన్నో ముందుకెళ్ళి చెయ్యాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. నా పేరు మోనా. మచ్చ గంగాధర్ గారు ఇప్పటివరకు కూడా 300 మందికి సహాయం చేయడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఎంతో చక్కగా ఆయన స్ఫూర్తిగా తీసుకుని మా అందరినీ తీసుకొచ్చి వీళ్ళకి సహాయం చేయడానికి మేము చిన్నపిల్లలమైనా మాకు నేర్పించాలని ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి సేవా దృక్పథంతో అందరికీ సేవ చేయాలని మా అందరినీ ప్రోత్సహిస్తున్నారని మచ్చ గంగాధర్ గారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మొంతా తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహకారం. కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు. తుఫాన్ నష్ట అంచనాల ప్రక్రియను ప్రారంభించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. ఏలేరు జలాశయ దిగువన ఉన్న ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్పష్టం. మొంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం. కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.